అందరికీ నమస్కారం. ఈరోజు పాలకొల్లో నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ దగ్గర ఏదైతే బీసీలో ఉన్నటువంటి ఎంబీసీ కార్పొరేషన్లో ఉన్నటువంటి డిఎన్టీ, ఎస్ఎన్టీ, ఎన్టీ కులాల వారు ఈరోజు ఇక్కడ సంచార జాతుల సంఘం తరఫున సమావేశం అయ్యారు. వాళ్ళు సమావేశం అవ్వి ఏదైతే సంచార జాతుల్లో ఉన్నటువంటి కులాలుకి ఇవ్వాల్సినటువంటి రాయితీల కోసం, తర్వాత ఏంటంటే ఈ కులాలలో ఉన్నటువంటి కొన్ని అభ్యంతరకరమైన పేర్లు మార్పు దిశగా మరి ఒక నిర్ణయం తీసుకొని ఆ సంఘం కూడా ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే ప్రకారంగా చూసుకుంటే అంటే పిలవడానికి కూడా అభ్యంతరకరం ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా మార్పు చేసే దిశగా మేమందరూ కూడా ఒక తీర్మానం చేసుకొని వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఈ విషయాన్ని కూడా ఏదైతే సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని మీద పూర్తిగా జీవో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ఈ యొక్క పార్టీలో కూడా మేము కీలకంగా ఈ బీసీసీఎల్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఉన్నాను. అలాగే ఈ సంఘానికి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సమస్యని నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి ఖచ్చితంగా వీళ్ళ ఆత్మగౌరవంగా బతికేటట్టుగా మేము ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటామని, ఆ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ఉన్నటువంటి నా స్ఫూర్తిదాత మరి గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి, అలాగే ఏదైతే ఈ యొక్క బీసీ వెల్ఫేర్ మంత్రి గారు సబితా మేడం గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ఆల్రెడీ అందరూ ఆమోదం ఉంటే మేము మీ పట్ల ఏ యొక్క నిర్ణయానికైనా మేము ఆమోదం తెలుపుతాం. ప్రభుత్వం మీ వెనకాల ఉంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నారా లోకేష్ గారు కూడా మీ పట్ల అమితమైన అభిమానం, ప్రేమ ఉందని కూడా మరి వాళ్ళు చెప్పడం, ఆ విధంగా మేమందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇకపోతే మరి ఏదైతే మాకు ఇస్తానన్నటువంటి స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్ కూడా మాకు అమలు చేయాలని, మరి ఆ దిశగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం ఈ సందర్భంగా. అది కాక మాకు 200 యూనిట్లు కరెంటు ఏదైతే ఎంబీసీ కార్పొరేషన్లో ఉన్నటువంటి సంచార జాతుల వారికి, డిఎన్టీ కులాల వారికి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ దిశగా కూడా మాకు ఆల్రెడీ మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. కాబట్టి దాన్ని కూడా అమలు దిశగా ప్రయాణం చేయాలని, ఆ దిశగా జీవో పాస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే ఈ కులాల పేర్లు పెట్టి ఎవరైతే దూషిస్తారో వాళ్ళ మీద అట్రాసిటీ యాక్ట్ కూడా తీసుకురావాలని ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. ఇకపోతే మేము ఉపాధి పరంగా మరి స్థిరంగా ఉండడం కోసం గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక 160 కోట్ల బడ్జెట్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లోన్లు ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, ఈ కూటమి ప్రభుత్వం వల్లే మళ్ళీ అదే సాధ్యపడుతుంది అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో కంపల్సరీగా మీకు న్యాయం చేస్తామని ఆల్రెడీ కూడా ఓపీఎంఎంఎస్ కూడా ఓపెన్ చేసి మేము లోన్లు పెట్టుకునే దిశగా ప్రయాణం చేశారు. కాబట్టి మాకు